వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కోడ్ క్వెస్ట్ తెలుగు. మనం ఈ ఛానల్లో డైలీ వీడియోస్ తెస్తుంటాం బేస్డ్ ఆన్ డిఎస్ఏ, లైక్ ప్రాబ్లమ్ ఆఫ్ ద డేస్, జిఎఫ్జి ప్రాబ్లమ్ ఆఫ్ ద డేస్, లీడ్ కోడ్ ప్రాబ్లమ్ ఆఫ్ ద డేస్ అండ్ కాంటెస్ట్ సొల్యూషన్స్ లైక్ లీడ్ కోడ్ వీక్లీ, లీడ్ కోడ్ బై వీక్లీ. సో ఇలా రోజు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సో మనం ఈరోజు డిస్కస్ చేస్తున్న ప్రాబ్లం జిఎఫ్జిలో ప్రాబ్లమ్ ఆఫ్ ద డే 15th August, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఈరోజు ప్రాబ్లమ్ ఆఫ్ ద డే వచ్చేసి ఇన్సర్ట్ ఇంటర్వల్. సో ఫస్ట్ మనం క్వశ్చన్ చదువుకుందాం. సో గీక్ హ్యాస్ అన్ array of non-overlapping intervals where intervals of I equal to start I, end I, which represents the start and end of the ith event, and intervals is sorted in ascending order by start I. He wants to add a new interval which consists of new start and new end, where new start and new end represent the start and end of this interval. So help Geek to insert new interval into intervals such that intervals is sorted in ascending order by start I, and interval still does not have any overlapping intervals. So we have to merge overlapping intervals if necessary. సో మనం క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి ఇంటర్వెల్స్ అని ఒక 2D అరే ఇస్తారనమాట. సో మనకి క్వశ్చన్లో 2D అరే ఇంటర్వెల్స్ అని ఇచ్చారు అండ్ ఆల్సో ఇంకొక న్యూ ఇంటర్వెల్ అనే అరే ఇచ్చారు. సో మనకి ఇంటర్వెల్స్లో కొన్ని ఇంటర్వెల్స్ ఉంటాయన్నమాట. లైక్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 1, 3, 4, 5, 6, 7, 8, 10. సో ఫస్ట్ ఎలిమెంట్ మనకి ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఆ ఇంటర్వెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. లైక్ ఇప్పుడు మనకి డిఫరెంట్ ఈవెంట్స్ ఉన్నాయనుకుంటే ఈ ఈవెంట్ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది, 1కి స్టార్ట్ అయ్యి 3కి ఎండ్ అవుతుంది అనమాట. ఈ సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి మనకి ఎండ్ ఆఫ్ ది ఈవెంట్ అనేది ఇండికేట్ చేస్తుంది. లైక్ ఇప్పుడు మనకి డిఫరెంట్ షోస్ ఉన్నాయనుకోండి. లైక్ ఇప్పుడు మనకి టీవీ ఛానల్స్లో ఈ డ్యూరేషన్లో ఈ మూవీ వస్తుంది, ఈ డ్యూరేషన్లో ఈ మూవీ వస్తుంది అనుకున్నప్పుడు ఈ ఒక్కొక్క ఎలిమెంట్ వచ్చేసి మనకు ఒక్కొక్క మూవీ డ్యూరేషన్, మూవీ స్టార్ట్ టైం అండ్ మూవీ ఎండ్ టైం ఇండికేట్ చేస్తున్నట్టు. సో అలా మనకు కొన్ని ఇంటర్వెల్స్ ఇస్తారు. మనల్ని ఏం అడుగుతున్నారంటే లైక్ ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన ఇంటర్వెల్స్ మనం చూసుకున్నట్టయితే ఈ స్టార్టింగ్ టైంతో సార్ట్ చేసి ఉన్నాయి. లైక్ ఆ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఫస్ట్ వచ్చే మూవీ ఫస్ట్ ఉంటుంది అనమాట, దాని తర్వాత వచ్చే మూవీ సెకండ్ ఉంటుంది. అలా మనకి స్టార్ట్ టైం తోటి సార్ట్ చేసి ఇచ్చారు ఆల్రెడీ ఇవ్వడం. ఇంకా ఎలా అంటే ఓవర్లాప్ అవ్వమన్నమాట ఇంటర్వెల్స్. లైక్ ఇప్పుడు ఓవర్లాప్ అంటే లైక్ మనం ఇప్పుడు 1, 3 తీసుకున్నాం అండ్ ఇంకా 2, 5 తీసుకున్నాం అనుకోండి. ఈ రెండు ఓవర్లాప్ అవుతున్నాయి ఎందుకంటే ఈ స్టార్ట్ టైం అనేది 1, 3 మధ్యలో లై అవుతుంది. సో ఇలాంటి కేసెస్ని మనం ఓవర్లాపింగ్ కేసెస్ అంటాం. సో ఈ రెండింటిని మనం మర్జ్ చేయాలంటే సో 1, 3 ఇంకా 2, 5 తీసుకుంటే మినిమం స్టార్ట్ టైం వచ్చేసి 1 అండ్ ఎండ్ టైం మ్యాక్సిమం వచ్చేసి 5. సో ఈ రెండింటిని మర్జ్ చేస్తే మనకి ఇలా రిజల్ట్ వస్తుంది అనమాట. సో ఎక్కడైనా ఓవర్లాపింగ్ కేసెస్ వస్తే మనం ఇలా మర్జ్ చేస్తాం. సో అలా మనకి ఇనీషియల్గా ఇచ్చిన దాంట్లో ఓవర్లాపింగ్ కేసెస్ ఉండవు ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్లోనే మెన్షన్ చేశారు. చూడండి ఇక్కడ ఇంటర్వల్స్ ఇస్ సార్టెడ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ బై స్టార్ట్ ఐ అండ్ క్వశ్చన్లో ఇచ్చారు చూడండి నాన్ ఓవర్లాపింగ్ ఇంటర్వల్స్. సో మనకి ఇనీషియల్గా ఇచ్చిన అరేలో ఓవర్లాపింగ్ కేసెస్ ఉండవు. సారీ. సో అయితే మనల్ని ఏం అడుగుతున్నారంటే ఇక్కడ న్యూ ఇంటర్వెల్ అని ఇచ్చారు కదా, ఈ ఇంటర్వెల్ని మనము ముందు ఇచ్చిన ఇంటర్వెల్స్లో ఇన్సర్ట్ చేయాలి. సో ఈ ఎగ్జాంపుల్లో మనం చూసుకున్నట్టయితే 1, 3, 4, 5, 6, 7, 8, 10 అనేవి మనకి ఇనీషియల్ ఇంటర్వెల్స్. అండ్ కొత్తగా ఇన్సర్ట్ చేయాల్సిన ఇంటర్వెల్ వచ్చేసి 5, 6. సో మనం నార్మల్గా చూసుకుంటే 1, 3 ఓకే, రెండు ఓవర్లాప్ కావు. 4, 5 అండ్ 5, 6 చూసుకున్నట్టయితే 4, 5 అండ్ 5, 6 ఆర్ ఓవర్లాపింగ్. సో మనం ఏం చేయాలి, ఇలా ఓవర్లాప్ అయినప్పుడు మర్జ్ ఓవర్లాపింగ్ ఇంటర్వెల్స్ ఇఫ్ నెససరీ అన్నారు. సో మనం తీసుకున్నట్టయితే 4, 5 అండ్ 5, 6. సో ఈ రెండింటిని మనకు మర్జ్ చేస్తే ఏమొస్తుంది, మినిమం ఆఫ్ స్టార్ట్ టైమ్స్ ఎంత 4 అండ్ మ్యాక్సిమం ఆఫ్ ఎండ్ టైమ్స్ 6 ఈ ఇంటర్వెల్ వస్తుంది. సో ఓకే 4, 6 వచ్చింది అనుకుందాం ఈ రెండింటిని మర్జ్ చేస్తే. సో నెక్స్ట్ ఇంటర్వెల్కి వెళ్తే 6, 7. సో 4, 6 ఇంకా 6, 7 మళ్ళీ ఓవర్లాప్ అవుతున్నాయి. సో 4, 6 అండ్ 6, 7 తీసుకున్నట్టయితే వీటిని మర్జ్ చేస్తే మనకి ఏమొస్తుంది 4, 7. సో ఓకే 4, 7 వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే 8, 10. ఇప్పుడు మనం చూసినట్టయితే 4, 7 ఇంకా 8, 10 ఓవర్లాప్ అవ్వట్లేదు. సో మనకి
ఈ 4,5, 6,7 అండ్ 5,6 ఈ మూడు ఓవర్లాపింగ్ కాబట్టి మూడాటిని మర్జ్ చేస్తే వచ్చిన ఇంటర్వల్ 4,7. అండ్ నెక్స్ట్ మనకేముంది 8,10. సో మనకు ఓవరాల్ రిజల్ట్ ఏం రావాలి 1,3. మనకి 3 ఇంటర్వెల్స్ లైక్ 4,5, 6,7 అండ్ 5,6 అన్నిటిని మర్జ్ చేసిన తర్వాత వచ్చిన ఇంటర్వెల్ 4,7. అండ్ తర్వాత మిగిలిన ఇంటర్వెల్ ఏంటి 8,10. సో మనకి రావాల్సిన రిజల్ట్ ఇది. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ టెస్ట్ కేసులో చూసుకున్నా ది అవుట్పుట్ ఈజ్ సేమ్, మనకు వచ్చింది. సో ఇప్పుడు మనకున్న క్వశ్చన్ ఏంటి, ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి. సో మనం బేసిక్గా చూసుకుంటే ఏం చేయాలి, ఇవి ఆల్రెడీ సార్టెడ్ ఉన్నాయి, ఓవర్లాపింగ్ కూడా లేవు. సో జస్ట్ మనం ఏం చేయాలి, ఈ కొత్త ఇంటర్వెల్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ఇన్సర్ట్ చేస్తే మనకు అనేది సొల్యూషన్ వస్తుంది. సో అలా పెట్టడానికి మనం ఏం చేయాలి, బేసిక్గా ముందున్న ఓవర్లాప్ కానీ అన్నీ డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దే ఆల్రెడీ ఆర్ గివెన్ నాన్ ఓవర్లాపింగ్ అండ్ ఆల్రెడీ సార్టెడ్ ఉన్నాయి. సో డైరెక్ట్గా పెట్టవచ్చు. అండ్ తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఓవర్లాప్ అయితే అన్నట్టుని మర్జ్ చేయాలి. తర్వాత ఏమైనా మిగిలి ఉన్నాయంటే అవి డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు, నాన్ ఓవర్లాపింగ్ కాబట్టి. సో జస్ట్ సో ఇప్పుడు మనం తీసుకున్నట్టే చూస్తే, సో ఫస్ట్ నాన్ ఓవర్లాపింగ్ అన్నీ డైరెక్ట్గా యాడ్ చేసుకోవాలి. 1,3 ఉంది, 5,6తో ఓవర్లాప్ అవ్వదు. సో డైరెక్ట్గా 1,3 అనేది యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ 4,5, 5,6, 6,7 మనం ఇంతసేపు అనుకున్నట్టు చూసుకుంటే అవన్నీ ఓవర్లాపింగ్. సో ఏం చేస్తాం, అన్నటిని మర్జ్ చేస్తాం, అప్పుడు 4,7 వస్తుంది. తర్వాత ఏమైనా మిగిలిన ఎలిమెంట్స్ ఉంటే నాన్ ఓవర్లాపింగ్ కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు, 8,10. సో ఇది బేసిక్గా మనం గ్రీడీగా చేస్తున్నాం అనమాట. లైక్ ఓవర్లాపింగ్ కానివి యాడ్ చేసేస్తున్నాం, ఓవర్లాప్ అయితే మర్జ్ చేసేస్తున్నాం, ఇంకేమైనా మిగిలిన ఓవర్లాపింగ్ ఉంటే డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాం. సో ఇది మన బేసిక్ అప్రోచ్. సో మనం ఇప్పుడు దీనికి కోడ్ ఎలా చేయాలని చూసుకుందాం. జస్ట్ సో నేను జావాలో కోడ్ చేస్తాను. అప్రోచ్ సేమే ఉంటుంది కాబట్టి మనం ఏ లాంగ్వేజ్లోనే చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ రిక్వైర్డ్ మనం రిటర్న్ చేయాల్సింది అరే లిస్ట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ అన్ అరే. సో మనం దీన్ని రిజల్ట్ అనుకుందాం, న్యూ అరే లిస్ట్. సో మనం ఇప్పుడు ఏమనుకున్నాం, స్టార్టింగ్ నుంచి ఎండ్ లైక్ మనకి ఇచ్చిన ఇంటర్వెల్స్ అన్నీ ట్రావర్స్ చేసి ఓవర్లాప్ కానివి యాడ్ చేయాలి, ఓవర్లాప్ అయితే మర్జ్ చేయాలి, మళ్ళీ ఓవర్లాప్ కాకపోతే యాడ్ చేయాలి. సో దానికి మనకు ఇండెక్స్ కావాలి టు యాక్సెస్ ఎలిమెంట్స్. సో మనం స్టార్ట్ ఈక్వల్ టు 0 అని తీసుకుందాం. అండ్ లెంత్ ఈక్వల్ టు ఇంటర్వెల్స్ డాట్ లెంత్ అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ కేసు ఏంటి, మనకి ఓవర్లాప్ కానీ స్టార్టింగ్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ డైరెక్ట్గా యాడ్ చేసుకోవాలి. లైక్ వైల్ స్టార్ట్ ఈజ్ లెస్ దెన్ లెంత్, ఎందుకంటే మనకి ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ రావద్దు కాబట్టి విల్ జస్ట్ గో బై దిస్ కండిషన్. తర్వాత ఓవర్లాప్ అవ్వని కేసెస్ అంటే ఇంటర్వెల్స్లో ఉన్న ఎండ్ ఎలిమెంట్ అనేది మన ఉన్న న్యూ ఇంటర్వెల్ ఉందా 5,6 కంటే చిన్నగా ఉండాలన్నమాట. ఎందుకంటే అప్పుడే ఓవర్లాప్ అవ్వవు. ఈక్వల్ ఉన్న లేకపోతే ఇది గ్రేటర్ ఉండి ఈ న్యూ ఇంటర్వెల్ అనేది లై అయినా కానీ ఓవర్లాప్ అవుతున్నట్టు. సో మన నాన్ ఓవర్లాపింగ్ అంటే ఈ ఎండ్ ఎలిమెంట్ అనేది మన న్యూ ఎలిమెంట్ స్టార్ట్ కంటే చిన్నగా ఉండాలి. సో న్యూ ఇంటర్వెల్ ఆఫ్ 0. ఈ కండిషన్ సాటిస్ఫై అయినంత వరకు మనం డైరెక్ట్గా యాడ్ చేసుకుంటూ ఉంటాం మన రిజల్ట్లోకి. సో రిజల్ట్ డాట్ యాడ్ ఇంటర్వెల్స్ ఆఫ్ స్టార్ట్. సో అది యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్వెల్కి వెళ్తాం కాబట్టి స్టార్ట్ ప్లస్ ప్లస్. సో ఈ లూప్ అనేది మనకి నాన్ ఓవర్లాపింగ్ ఉన్నంత వరకు రన్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఓవర్లాప్ అవుతున్నప్పుడు మనకి ఈ లూప్ బ్రేక్ అవుతుంది కాబట్టి మర్జ్ చేయాలన్నమాట. ఓవర్లాప్ అయినంత వరకు మర్జ్ చేసేస్తాం. సో ఓవర్లాప్ కేస్ ఏంటి, వాళ్ళు స్టార్ట్ ఈ కండిషన్ అనేది మ్యాండేటరీ, ఎందుకంటే మనకి ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ రావద్దు కాబట్టి
ఈ కండిషన్ మ్యాండేటరీ. సో నా ఓవర్లాపింగ్ అంటే ఏంటి, మనకి ఈ కొత్త ఇంటర్వెల్లో ఉన్న స్టార్ట్ అనేది మన న్యూ ఇంటర్వెల్ కంటే, మన న్యూ ఇంటర్వెల్లో ఉన్న ఎండ్ ఉందా దానికంటే తక్కువ ఉండాలి. దట్ ఈస్ ఇంటర్వెల్స్ ఆఫ్ స్టార్ట్ ఆఫ్ స్టార్ట్ అనేది ఉన్నంతవరకు ఏం చేస్తాం, మనం న్యూ ఇంటర్వెల్లోని చేంజ్ చేస్తుంటాం అనమాట. లైక్ స్టార్ట్ అనేది మనం ఏమనుకున్నాం, మినిమమ్ ఆఫ్ బోత్ ద స్టార్ట్స్. సో mat.min ఆఫ్ ఇంటర్వెల్స్ ఆఫ్ స్టార్ట్ ఆఫ్ 0, మన న్యూ ఇంటర్వెల్ నుండి స్టార్ట్, ఈ రెండిట్లో మినిమం ఉన్న వాల్యూ మనకి న్యూ ఇంటర్వెల్లో కొత్త స్టార్ట్ టైం అవుతుంది అనమాట. మళ్ళీ ఎండింగ్లో మ్యాక్స్ తీసుకుంటాం మనం. mat.max ఆఫ్ ఇంటర్వెల్స్ ఆఫ్ స్టార్ట్ ఆఫ్ ఎండింగ్స్వి మ్యాక్స్ తీసుకుంటాం అనుకున్నాం కదా. సో స్టార్ట్ ఆఫ్ 1 నుంచి న్యూ ఇంటర్వెల్లో ఎండింగ్. సో మనకి ఇలా ఓవర్లాప్ అయినంత వరకు ఈ లూప్ రన్ అయ్యి మనకి స్టోర్ అవుతుంది అనమాట న్యూ ఇంటర్వెల్లో వాల్యూస్ అన్ని. సో లూప్ బ్రేక్ అయిందంటే ఏంటి, మన ఓవర్లాపింగ్ కేసెస్ అయిపోయినట్టు, అంటే మనకి కొత్త ఇంటర్వెల్ అనేది న్యూ ఇంటర్వెల్లో స్టోర్ అయి ఉంటుంది. సో మనం ఏం చేస్తాం, రిజల్ట్లో యాడ్ చేసేసుకుంటాం ఆ న్యూ ఇంటర్వెల్ని. నెక్స్ట్ ఏంటి, ఇంకా ఏమైనా ఎలిమెంట్స్ మిగిలి ఉంటే డైరెక్ట్గా యాడ్ చేసుకోవడమే, ఎందుకంటే అవి ఆల్రెడీ నాన్ ఓవర్లాపింగ్ ఆల్రెడీ సార్టెడ్ ఉన్నాయి కాబట్టి. సో దట్ ఈస్ వైల్ స్టార్ట్ ఈస్ లెస్ దెన్ లెంత్, ఏం చేస్తుంటాం, అండ్ ఆల్సో ఇక్కడ స్టార్ట్ ప్లస్ చేయడం మర్చిపోయాను, ఎందుకంటే ఆ ఇంటర్వెల్ అయిపోయాక నెక్స్ట్ ఇంటర్వెల్కి వెళ్ళాలి కదా. సో ఇక్కడ ఏం చేస్తాం, డైరెక్ట్గా రిజల్ట్ డాట్ యాడ్ ఇంటర్వెల్స్ ఆఫ్ స్టార్ట్ అండ్ స్టార్ట్ ప్లస్. ఇలా మనకు అన్నీ స్టోర్ అయిపోయి ఉంటాయి కాబట్టి తర్వాత డైరెక్ట్గా రిజల్ట్ని రిటర్న్ చేస్తాం. వీఆర్ డన్ విత్ ది ప్రాబ్లమ్. సో ఒకసారి రన్ చేసి చూద్దాం ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయేమో. ఓకే, I forgot to write start here, ఎందుకంటే it is 2D array, so we have to mention both the indices. సో మనం చూసుకున్నట్టయితే ఇట్స్ రన్నింగ్ ఫైన్. ఒకసారి సబ్మిట్ చేసి చూద్దాం. సో సబ్మిట్ అయింది. సో దిస్ ఈజ్ హౌ అవర్ కోడ్ వర్క్స్. ఒకసారి కోడ్ డ్రై రన్ చేసి చూపిస్తాను. సో రిజల్ట్ అనేది మనం రిజల్ట్ స్టోర్ చేయడానికి తీసుకున్నాం. స్టార్ట్ అండ్ ఎండ్ అనేవి లైక్ ఇండిసెస్ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవడం కోసమని స్టార్ట్ అండ్ లెంత్ అని 2 వేరియబుల్స్ తీసుకున్నాం. సో ఫస్ట్ కేస్ ఏంటి, ఓవర్లాప్ అవ్వనంత వరకు మన రిజల్ట్లో యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇంటర్వెల్స్ ఆఫ్ స్టార్ట్ అని రాసినప్పుడు ఇంటర్వెల్స్ ఆఫ్ స్టార్ట్ అన్నప్పుడు ఈ ఎలిమెంట్ మొత్తం వస్తుంది. సో మనం ఈ అరే అంతా యాడ్ చేస్తున్నట్టు. ఒకవేళ ఇక్కడ పైన చూసుకున్నట్టయితే స్టార్ట్ ఆఫ్ 1 అన్నప్పుడు స్టార్ట్లో ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ మాత్రమే వస్తుంది. అది స్టార్ట్ అని మొత్తం తీసుకుంటే ఈ అరే మొత్తం వస్తుంది అనమాట. సో జావాలో ఇలానే తీసుకుంటాం. సో అలా ఓవర్లాప్ అవునంత వరకు యాడ్ చేసుకుంటున్నాం. తర్వాత కేసు ఏంటి, ఒకవేళ ఓవర్లాప్ అవుతే న్యూ ఇంటర్వెల్లో మనం మర్జ్ చేస్తూ కొత్త న్యూ ఇంటర్వెల్ తీసుకుంటూ ఉన్నాం. సో అలా ఓవర్లాప్ అయినంత వరకు కొత్త ఇంటర్వెల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ లూప్ అనేది ఎప్పుడు బ్రేక్ అవుతుంది, ఈదర్ ఓవర్లాపింగ్ కానప్పుడు ఆర్ ఎల్స్ మనకి అన్ని ఎలిమెంట్స్ ఆల్రెడీ కన్సిడర్ చేసినప్పుడు స్టాప్ అవుతుంది. సో అప్పుడు మనకి న్యూ ఇంటర్వెల్లో కొత్త ఇంటర్వెల్. సో అది అనేది మనం రిజల్ట్లో స్టోర్ చేసుకుంటున్నాం. తర్వాత ఇంకేమన్నా రిమైనింగ్ ఎలిమెంట్స్ లైక్ ఈ కేసులో మనం చూసుకున్నట్టయితే 4, 5, 6, 7 ఇంకా మన న్యూ ఇంటర్వెల్ 5, 6 అనేవి ఓవర్లాపింగ్ ఉండే. సో అవి మర్జ్ చేసినప్పుడు మనకి 4, 7 వచ్చింది. ఈ కేసు అయిపోయినాక మనకి ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్ 8, 10 ఉండే. సో మనం ఏం చేస్తున్నాం,
సో ఇంకా అలా తర్వాత ఏమైనా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉంటే స్టార్ట్ అనేది లెంత్ కంటే చిన్న ఉన్నంత వరకు ఆ ఎలిమెంట్ అనేది మనం డైరెక్ట్గా యాడ్ చేసుకొని స్టార్ట్ ప్రెస్ చేస్తున్నాం. సో ఈ లూప్ ఎప్పుడు రన్ అవుతుంది, అన్ని ఎలిమెంట్స్ అయిపోయినప్పుడు. సో అలా చేస్తే మనకు అన్నీ మనకు కావాల్సిన మేనర్లో లైక్ నాన్ ఓవర్లాపింగ్ ఉండడం, ఇంకా స్టార్ట్తో సార్ట్ అయి ఉండడం అన్నీ అనేది వచ్చేస్తాయి. సో రిజల్ట్లో స్టోర్ అయిపోతుంది. సో మనం లాస్ట్లో రిజల్ట్ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఇలా చేయొచ్చు. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ప్లీజ్ కామెంట్ డౌన్ అండర్స్టూడ్. అంటే నాకు మీకు ఏ లెవెల్ వరకు అర్థమవుతుంది, ఇంకా ఎలా చెప్పాలని సజెషన్స్ కూడా ఇవ్వండి, సో దట్ ఐ కెన్ ఇంప్రూవ్. సో థ్యాంక్ యూ. కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.